వెయిట్ లాస్ అవ్వాలంటే ఖచ్చితంగా నడవాల్సిందే. అది కూడా ఏంటంటే మేము ఈరోజు 5 కిలోమీటర్లు నడిచామంటుంటారు. సో ఎక్కువగా నడిస్తే మోకాళ్ళ మీద ఎట్లాంటి డ్యామేజ్ అవుతుందండి? నేను బిఫోర్ మీకు ఇది చెప్పాలి అంటే మాత్రం ఒకసారి నీ స్ట్రక్చర్ అనేది తెలియాలి. ఇది థై బోన్ అండి. ఓకే. థైలో ఉండేది మనకి ఫీమర్ అనే బోన్ ఉంటుంది. సో ఇది ఫీమర్, ఎఫ్ అని రాసుకుంది ఫీమర్. సో ఇదేంటంటే టిబియా, ఓకే, అంటే కింద లెగ్. ఇది టిబియా అంటారు అనమాట, టిబియా బోన్, లెగ్ బోన్ ని. సో ఇదేంటంటే ఫిబులా. దీనిపైన ఇంకొక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట, నీ క్యాప్ అనేది ఒక స్మాల్ స్ట్రక్చర్, దాని కాల్డ్ పటల్లా. 35 to 40 years అంటే 40 years లోపల, 35 years లోపల నీ క్యాప్ లో అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ మెయిన్ జాయింట్ లో డ్యామేజ్ అనేది 45 years అబో చూస్తాం అనమాట. సో వర్క్ యాక్టివిటీ కానీ, కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం దిగడం చేసాం 15 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళకి ఇంకా తొందరగా కూడా అరిగిపోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో నేను ఇంకా కండరాలు 6 లిగమెంట్లు ఉంటాయండి. సో ఇది మినిస్కస్ అన్నమాట, షాక్ అబ్జార్బర్స్. ఇదేంటంటే లేటరల్ మినిస్కస్, ఇది మీడియల్ మినిస్కస్ అన్నమాట. సో ఎక్స్రేలో కూడా గ్యాప్స్ కనిపిస్తాయి చూసారా, ఆ గ్యాప్స్ ఎందుకంటే ఈ మినిస్కస్ వల్ల. సో ఇది దీని చుట్టూ ఒక వైట్ లేయర్ ఉంటదండి, వైట్ లేయర్ కార్టిలేజ్. సో ఆ కార్టిలేజ్ అనేది ఇక్కడ ఉంటది, సో కింద ఉంటది అనమాట. సో ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవడం వల్ల, సో ఈ పటల్ లాగా కూడా ఉంటది అనమాట కార్టిలేజ్, ఇట్లా వైట్ లేయర్, ఒక గ్రీజ్ మాదిరిగా అనుకోండి. ఇంకా ఒక దీనికి బోన్ కి